guys, welcome back to my channel Lalita the Creator. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు మిల్కీ. హాయ్ అను నోట్లో తీసి హాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్ చెప్పు. బాయ్ అను. ముందుగా మన ప్రపంచంలో ఉన్న మా అన్నలు అండ్ తమ్ముళ్ళు అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. హ్యాపీ రాఖీ. నేనైతే రక్షాబంధన్ రోజు బ్యూటిఫుల్ మల్టీ కలర్ శారీ అయితే వేసుకున్నాను. రెడీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి రాఖీస్ అయితే తెచ్చుకున్నాం అనమాట. నేను నా హస్బెండ్ అండ్ మిల్కీ వెళ్ళి, ధోనిషా అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ధోనిషాకి స్కూల్ ఉంది. ఇక్కడైతే మేము రాఖీ తెచ్చుకున్న తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ బాగానే ఉన్నాయా అని. స్టార్ట్ చేస్తాను. మర్యాద అందంగా రాఖీ కట్టించుకోవాలి, కొంచెంసేపు దెబ్బలాడుకోకూడదు. రాఖీ చూపించు. ఆవరేషన్ చేయి. తిప్పనక్కి ఎత్తుకొని నేను చేయలేదు. ఇప్పుడు వరకు వీడికి ఎవరు కట్టలేదు, ఎందుకో తెలుసా? నేనే ఈ సంచెల్లి కాబట్టి నేను కట్టుకుంటే ఎవరు కట్టరు. టైట్ కూడా అక్కడ నువ్వు రాకూడదు. వచ్చి రాఖీ వరకు ఉంచుకోవాలి దీన్ని. కట్ చేసేస్తాను తర్వాత. ఈ చైన్ కనబడట్లేదండి ఫ్రెండ్స్, చూడండి. చైన్ వేసుకున్నాడు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఈ చైన్ కనబడట్లేదండి ఫ్రెండ్స్, చూడండి. మా అన్నయ్య ఇందాక అయితే ఏమి ఇవ్వలేదు కదా, ఇప్పుడైతే డబ్బులు ఇస్తున్నాడు. ఎంత ఇచ్చాడో చూద్దాం. 2,000 ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆడికి ఒక టాస్క్ ఇవ్వబోతున్నా. ఏంటనుకుంటున్నారా? దీంట్లోంచి ఒక 1000 తీసి వాడికే ఇస్తున్నా. ఎందుకంటే ఈ 1000 తో నువ్వు నాకు డ్రెస్ గానీ శారీ గానీ కొనుక్కు రావాలి. నీ చేతితో నువ్వు కొనుక్కు రావాలి, అర్థమైందా? ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా వేయాల్సిన లేదు. రూపాయి తక్కువైనా పర్లా 1000 లోనే కొనుక్కొని తీసుకురా. నాకేం కొనుక్కొచ్చి ఇచ్చాడో నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను. బాయ్ 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 చెప్పు. ఇక్కడ మిల్కీ వేషాలు చూడండి. వీడియోస్ ని ముక్కుతో జరుపుతుంది, చేతితో కాకుండా. మిల్కీ మిల్కీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? డాన్స్ డాన్స్. ఈ వీడియో అంతా నేను రా క్లిప్స్ ఉంచేసాను అనమాట. ఎక్కడ ఎడిటింగ్ అలాంటిది ఏం చేయలేదు, చాలా తక్కువ ఎడిటింగ్ చేశాను. రా క్లిప్సే బాగుంటాయి కదా, ఇలాంటివి ఒరిజినల్ గా పెట్టుకుంటేనే బాగుంటాయని. ఎందుకంటే ఇవంతా లైఫ్ టైం మెమరీస్ కదా నాకు, సో అందుకే అలాగే వదిలేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్నుకి రాఖీ కడుతున్నాను. చిన్ను అంటే రామ్ సుభాష్, అది పెద్ద పిల్లి వాళ్ళ అబ్బాయి, వాడికి కడుతున్నాను అనమాట ఇప్పుడు రాఖీ. ఈసారి రాఖీ నేను చాలా గట్టిగా కట్టాను అనమాట, అక్కడ ఊడిపోకుండాని. చూడండి ఎంత టైట్ గా కడుతున్నాను వాడికి. ఇక్కడ చిన్నుకి స్వీట్ పెట్టిన తర్వాత వాడి కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాను అనుకోకండి, కొంగుంబరిని పడిపోయింది, అదైతే తీసుకుంటున్నాను అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్ను కూడా నాకు స్వీట్ తినిపిస్తున్నాడు. నిజానికి పిన్ని వాళ్ళ పిల్లలని కాదు కానీ మేము చాలా క్లోజ్ గా ఉంటాం అనమాట. సో చిన్ను అయితే నాకు రాఖీ కట్టినందుకు 200 ఇచ్చాడు అనమాట. నేను ఏం చెప్పానంటే నువ్వే మనీతో ఏదన్నా కొన్ని తీసుకురా అని చెప్పాను. కానీ వాడేమో హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు, కాలేజ్ కి. సో నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పాడు. చిన్నుకి రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా పిన్ని వాళ్ళ పిల్లలు ఉంటారనమాట, కోదండ అండ్ రుద్ర అని. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి రాఖీ కట్టేశాను. అక్కడ అంతగా వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే మా హస్బెండ్ కి ఏదో వర్క్ ఉందని బయటకు వెళ్ళారు. సో అందుకే నేను మిల్కీ ధోనిషా వెళ్ళాము. ధోనిషాకి అంతగా వీడియో తీయడం రాదని నేను ఏమి అడగలేదు ధోనిషాని, జస్ట్ ఫోటో మాత్రమే తీసుకున్నాను వాళ్ళిద్దరితోటి. అండ్ నెక్స్ట్ మా ఇంటి పక్కన ఇంకొక అన్నయ్య ఉంటారు, అన్నయ్యకి కూడా రాఖీ అయితే కట్టాను అనమాట. ఇంకో పిన్ని వాళ్ళ తమ్ముళ్ళు కోదండ అండ్ రుద్ర అని చెప్పాను కదా, వాళ్ళు కూడా అమౌంట్ ఇద్దామని చూసారు. నేనైతే అమౌంట్ తీసుకోలేదు. ఒక తమ్ముడు అయితే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడు, అదే తీసుకున్నాను. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి బ్యాంగిల్స్ అండ్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు, అవి తీసుకున్నాను. అండ్ ఇంకా అన్నయ్య వచ్చేసి చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ తీసుకున్నాను. అమౌంట్ అయితే వద్దని చెప్పేశాను అమౌంట్ తీసుకుంటే.
సో నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ కి వెళ్ళాం అనమాట ఫుడ్ తినడానికి. రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. పెద్ద పిన్ని వాళ్ళు తాడేపల్లిగూడెంలో ఉంటారు కదా, సో అందుకని పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. ఇక్కడికి వెళ్ళి చూడగానే నేనైతే ఫుల్ షాక్ అయ్యాను అనమాట. ఎందుకు అనుకుంటున్నారా, ఒకసారి చిన్ను చెయ్యి చూడండి, మొత్తం ఫుల్ గా రాఖీలతో నిండిపోయింది. వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉంటారు కదా, మొత్తం అపార్ట్మెంట్ లో అందరూ ప్లస్ నా ఓన్ సిస్టర్స్ అందరూ కలిసి రాఖీ అయితే కట్టేశారనమాట వాడికి. మొత్తం చెయ్యి ఫుల్ గా నిండిపోయి నాకు భలే అనిపించి వీడియో అయితే తీసాను. అండ్ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మా ధోనిషాకి మిల్కీకి అన్నలు ఎవరు లేరనమాట రాఖీ కట్టడానికి. సో అందుకే మా ధోనిషా అయితే బాగా ఫీల్ అయిందనమాట, అమ్మ నాకు రాఖీ కట్టడానికి ఎవరు లేరమ్మా అన్నయ్యలు, నేను ఎవరికి కట్టను అని. సో అందుకే పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట, అపార్ట్మెంట్ దగ్గర ఎవరైనా ఉంటే కట్టిద్దామని. కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందంటే ఆ రాఖీలు మాకు మేమే కట్టేసుకున్నాం అనమాట, మేమే కట్టించేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నాగు అన్నయ్యకి రాఖీ కడుతున్నాను. మార్నింగ్ కడదాం అనుకున్నాను కానీ అన్నయ్య లేడు, బయటకు వెళ్ళాడు. సో అందుకే వచ్చిన తర్వాత ఇప్పుడైతే రాఖీ కడుతున్నాను అనమాట. రాఖీ అయితే కట్టేశాను, ఇప్పుడు స్వీట్ తినిపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇయర్లీ వన్సే జరిగే అద్భుతాలు ఇవన్నమాట, అక్షింతలు వేయించుకుంటున్నాను. అదే చెప్తున్నాను అనమాట, ఇయర్లీ ఒకసారి జరుగుతాయి ఇలాంటివని. ఇక్కడ డబ్బులు ఇస్తున్నాడు వద్దు అని అలా ప్రదక్షిణాలు చేస్తున్నాను అనమాట నేనైతే. కానీ ఫైనల్ గా అయితే తీసుకున్నాక కూడా సేమ్ మా అన్నయ్యతో అయితే ఎలా అన్నానో అలాగే అన్నాను అనమాట. ఈ అన్నయ్యతో కూడా నువ్వే ఈ 1000 రూపీస్ తో నాకు డ్రెస్ కొనాలని. అన్నయ్య ఏమో నాకు సెలక్షన్స్ అవేం తెలియదని చెప్తున్నాడు, కానీ రిక్వెస్ట్ చేశాను, ఏం చేస్తాడో చూడాలి.